హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఇంద్రజ అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారో కామెంట్ సెక్షన్స్లో షేర్ చేసేసేయండి. ఇంకా ఇవాళ అయితే శ్రావణ మాసం కంటిన్యూటీ వీడియో అండి. వెదర్ అయితే చాలా బాగుందండి, కూల్గా వర్షం పడేలాగా, బర్డ్స్ సౌండ్స్, ఈవినింగ్ టైం కదా, చాలా మంచిగా అనిపించింది. ఇంకా కారిడార్లో నించొని, ఇక్కడ విండో ఉంటుంది, అక్కడ నించొని క్లైమేట్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాము. మాకు బాల్కనీ ఉంటుంది, కానీ బాల్కనీకి కూడా వ్యూ ఉంటుంది, కానీ మాకు బాల్కనీలో వచ్చేసి గ్రిల్స్ పెట్టించేసాము. గోడ కూడా హైట్ ఉంటుంది, సో అందుకే బాల్కనీలో కాకుండా ఇక్కడికి వచ్చి ఎప్పుడైనా ఎంజాయ్ చేస్తూ ఉంటాము ఇలా క్లైమేట్ బాగున్నప్పుడు. ఇక్కడికి పీకాక్స్ కూడా వస్తాయండి అప్పుడప్పుడు, కొండ ఉంది కదా దాంట్లో ఉంటాయి. మార్నింగ్ టైమ్స్లో ఇలా వర్షం పడేటప్పుడు అప్పుడప్పుడైతే పీకాక్స్ కనిపిస్తూ ఉంటాయి. మేము స్టార్టింగ్లో ఈ ఇంటికి వచ్చిన స్టార్టింగ్లో అయితే ఎక్కువ కనిపించేవి, రీసెంట్ టైమ్స్లో అయితే తక్కువ కనిపిస్తున్నాయి, అప్పుడప్పుడే వస్తున్నాయి. ఇక్కడైతే క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. కొంతసేపు అట్లా బయట నించొని చూస్తుంటే చాలా మంచిగా అనిపించింది. ఇంకప్పుడే వర్షం స్టార్ట్ అయ్యేలాగా అనిపించింది, చూస్తే అప్పుడే జల్లులు పడుతున్నాయి. ఇంక తర్వాత అయితే ఇంకా పెద్దగా స్టార్ట్ అయింది వర్షము. ఇంకా తర్వాత ఇంట్లోకి వెళ్ళిపోయి మా ధన్విన్కి హోంవర్క్స్ ఉన్నాయి, అవి రాపిస్తూ బయట కొంతసేపు ఎంజాయ్ చేసాము. ఇంకా చాలా ఉన్నాయి, అవి అయితే కంప్లీట్ చేయించేస్తున్నాను. ఆఫ్టర్నూన్ నుంచి కూర్చున్నాము, 2 o'clock నుంచి 5 అవుతున్నా అవ్వట్లేదు. హోంవర్క్స్ అయితే 5 days హాలిడేస్ వచ్చాయి, అందుకే హోంవర్క్స్ అయితే చాలా ఇచ్చారు. అవన్నీ కంప్లీట్ చేపిస్తున్నాను, ఎందుకంటే మేము ఊరికి వెళ్తున్నాము. ఇంక ఇక్కడ ఉన్నప్పుడే హోంవర్క్స్ కంప్లీట్ చేపించేస్తే ఇంక మళ్ళీ వచ్చిన తర్వాత ఇంకా హోంవర్క్స్ బాధ ఉండదు. వచ్చిన వెంటనే మళ్ళీ స్కూల్కి అయితే పంపించేసేయచ్చు. మా వాడు ఉదయం నుంచి కష్టపడి బాగానే రాశాడు. ఉదయాన్నే కర్సివ్ రాశాడు నేను పూజ చేసుకునేటప్పుడు. ఇంకా మధ్యాహ్నం నుంచి నేను తిన్న తర్వాత 2 o'clock నుంచి అయితే ఇంకా అన్ని హోంవర్క్స్ అయితే రాపిచ్చేసాను. ఇంకా లాస్ట్ తెలుగు ఉంది, ఇంకా ఆ తెలుగు కూడా కంప్లీట్ చేసేస్తున్నాడు, 2 times రాయాలని చెప్పేసి. ఇంకా ఊరికి వెళ్తున్నామని చెప్పాను కదా, ఇంకా మేమైతే మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాము. అక్కడ కొంచెం బ్యాంక్ దగ్గర పని ఉంది, అది చూసేసుకొని ఇంకా 3 days హాలిడేస్ కూడా ఉన్నాయి మా బాబుకి. 2 days అయితే ఇక్కడే అయిపోయాయి, August 15th అండ్ వరలక్ష్మి వ్రతానికి ఇంక ఇక్కడే ఉన్నాము. మేము ఇక్కడ ఫ్రైడే నైట్ వెళ్తున్నాము ఊరికి. ఇంకా సాటర్డే సండే మండే ఉండేసి మళ్ళీ మండే నైట్ రిటర్న్ అవ్వాలి. ఇంకా ఇప్పుడు వాయనాలకు కూడా వెళ్ళాలి, వాయనాలకు పిలిచారు. ఇంకా వెళ్ళాలి. వెళ్ళేసి వచ్చిన తర్వాత చీర తీసేసి, అంట్లు కూడా చాలా ఉన్నాయి కడిగేసేయాలి. అంట్లన్నీ కడిగేసి అయిపోయిన తర్వాత ఇంకా రెడీ అయిపోయాం మేము. మా పిల్లలకి స్నానం కూడా చేపించేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయాము. ఇంకో ఊరికైతే స్టార్ట్ అవ్వడమే. బస్ టైం అయితే ఇంకా అవ్వలేదు, అందుకే కూర్చొని టీవీ చూస్తున్నారు. ఇంకా టైం అయిపోతే ఇంకా స్టార్ట్ అవ్వడమే. ఇంక ఇక్కడ స్టార్ట్ అయిపోతున్నాము. వాటర్ బాటిల్ అన్ని ప్యాక్ చేసేసుకొని పిల్లలకి 2 fruits కూడా పెట్టుకున్నాను. బస్సులో ఏమన్నా ఆకలి అవుతుంది అనిపిస్తే తినడానికి 2 oranges ఉంటే అవి కూడా పెట్టేసుకున్నాను. ఇంకైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా మా పిల్లలు అయితే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నారు, అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నామని చెప్పేసి. ఇంకా ఫాస్ట్గా వెళ్తున్నాడు మా బుడ్డోడు, చూసారా ఎంత ఫాస్ట్గా నడుస్తున్నాడో. వచ్చేసాము, ఇంకా బస్సు అయితే ఎక్కేసాము. ఇది ఏపీఎస్ఆర్టీసీనే బుక్ చేసుకుంటామండి మేము ప్రతిసారి. నార్మల్ సెమీ స్లీపరే బుక్ చేసుకుంటాము, స్లీపర్ బుక్ చేసుకోము. నాకు స్లీపర్ వాంతింగ్ అవుతుంది, పడదు, అందుకే ఇంకా స్లీపర్లోనే బుక్ చేసుకున్నాం. మా పిల్లలకైతే ఇంట్రెస్ట్ ఉంది స్లీపర్లో వెళ్ళాలని చెప్పేసి. ఎప్పుడో ఒకసారి వెళ్తే ఇంకా నాకు వాంతింగ్ అయ్యింది. ఇంకా అప్పటి నుంచి నేనైతే ప్రిఫర్ చేయను ఇంకా స్లీపర్లో వెళ్ళడానికి, నాకు ఇదే మంచిగా అనిపిస్తుంది. బస్సులో అయితే ఒక బర్డ్ ఉంది, అది బస్ పార్క్ చేస్తారు కదా మార్నింగ్ టైంలో, అక్కడ ఎక్కినట్టుంది బస్ లోపలికి. ఇంకా బస్సు స్టార్ట్ అయిన తర్వాత అది అటు ఇటు ఎగురుతూ ఉంది పాపం. ఎవరు విండోస్ అయితే ఓపెన్ చేయట్లేదు. ఇంకా చూసి నేనే ఓపెన్ చేస్తే అది అటు వెళ్ళట్లేదు, భయపడి ఇంకా వేరే వైపుకి వెళ్ళింది. ఇంకా మా పిల్లలేమో ఇంకా ఇది కూడా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తుంది కావచ్చు, అది ఇదని చెప్పేసి ఇంకా మాట్లాడుకుంటూ దాన్ని చూస్తూ ఉన్నారు, అది అటు ఇటు తిరుగుతూ ఉంటే. మా పెద్దోడు అంటున్నాడు అది కూడా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తుంది మనం వెళ్ళినట్ట అని చెప్పేసి, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు కూడా ఉంటారేమో అక్కడ అని చెప్పేసి అంటున్నాడు. ఇంకా అలా చూస్తుండగానే ఇంకొక స్టాప్ అయితే వచ్చింది. ఆ స్టాప్ దగ్గర ఇంకా వేరే వాళ్ళు ఎక్కుతున్నప్పుడు డోర్ ఓపెన్ ఉంటుంది కదా, ఆ డోర్లో నుంచి అయితే వెళ్ళిపోయింది. మా వాళ్ళైతే ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు ఇంకా బయట షాప్లో లేస్ ప్యాకెట్స్, టిక్ టాక్లు, ఇంటి దగ్గర నుంచి ఆరెంజెస్ అవన్నీ తినేసి ఇంకా పడుకుంటూ ఇంకా మార్నింగ్ 5 o'clock అయితే దర్శిలో బస్ దిగాము. ఇంకా మా నాన్న వచ్చారు బస్ దగ్గరికి మమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి. ఇంకా మా ఊరికైతే వెళ్ళిపోతున్నాము. ఇదే నేను చిన్నప్పటి నుంచి తిరిగిన రోడ్డు. చిన్నప్పుడు అయితే సైకిల్తో దొక్కుకుంటూ వెళ్ళేవాళ్ళం దర్శికి. అప్పుడు మట్టి రోడ్డే ఉండేది, ఇలాగా
రోడ్డు కూడా ఉండేది కాదు. మట్టి రోడ్డు మీద సైకిల్ దొక్కుంటూ 3 కిలోమీటర్స్ వెళ్తే స్కూల్ వచ్చేది. 5th క్లాస్ వరకు ఊర్లోనే చదువుకున్నాము. 5th నుంచి ఈ రోడ్లోనే వెళ్ళే వాళ్ళము. ఇంకా రైల్వే స్టేషన్ కూడా పడింది మాకు ఊరికి దగ్గరలోనే. అది రైల్వే ట్రాక్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత మా అక్క వాళ్ళని బాబుని పంపించమని మా పిల్లలు అడుగుతుంటే మా అక్క నేను పంపించను, అద్విన్ మాట్లాడితే పంపిస్తాను అని చెప్తుంది. ఇక్కడ ఇంకా మా అమ్మాయి అయితే ముగ్గేస్తుంది. ఇంకా మేమైతే ఇక్కడ కూర్చొని ఉన్నాము. ఇంకా మా నాన్న కూర్చున్నారుగా అయితే నా ఫేవరెట్ అరుగు, అందరూ అక్కడ వచ్చి కూర్చుంటారు. ఇంకా మేము అక్కడే కూర్చుంటాము బయటకు వెళ్తే. ఇంక ఈవినింగ్ టైంలో అయితే ఇందాక అరుగు వైపు కాకుండా ఇది ఇంకో సైడ్ అండి, రేకులు ఉంటాయి. అటు సైడు మంచం వేసుకొని బయట కూర్చున్నాము. ఉదయం బ్యాంక్కి వెళ్ళేసి పని చూసుకొని ఇంకా వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇంకా అన్నం తినేసి ఇంకా ఫుల్గా పడుకొని లేచిన తర్వాత ఇంకా బయట వచ్చి కూర్చున్నాను కొంతసేపు. మా అమ్మ మా నాన్న ఏమో టీ తాగుతున్నారు. నాకు టీ అంత అలవాట్లేదు, ఎప్పుడన్నా ఒకసారి తాగుతాను కానీ డైలీ అయితే తాగను. ఇంకా బయట కూర్చుని వచ్చేసిన తర్వాత మా అమ్మ వాళ్ళు బర్రెల దగ్గరికి వెళ్ళారు. ఇంకా నేనైతే ఇంట్లోకి వచ్చాను. ఇక్కడ మా అమ్మ చక్రాలు చేసింది ఈరోజు మార్నింగే. ఇంకా చక్రాలు అయితే తిందామని చెప్పేసి ఓపెన్ చేసేలోపు అద్విన్ ఐస్ క్రీమ్ కొనుక్కొని తిన్నాడంట మేము పడుకున్నప్పుడు. అది ధన్విన్కి కూడా కొన్నాడంట. అది ఇప్పుడు వీడు నిద్ర లేచాడు, వాడు నిద్ర లేవలేదు. నిద్ర లేవకుండానే లేపుతున్నాడు ఐస్ క్రీమ్ తిందురా అని చెప్పేసి. వాడేమో లేవట్లేదు, వీడేమో తినాలని ఇంట్రెస్ట్గా ఉన్నాడు. సర్లే కొంచెం తినని చెప్పేసి చెప్పాను. కొంచెం తినేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేశాడు. ఇంకా మేమైతే చక్రాలు లాగిచ్చేస్తున్నాము. ఈ చక్రాలు అయితే అప్పటికప్పుడు చేసింది మా అమ్మ, మేము వచ్చామని చెప్పి పిల్లలు తింటారని చెప్పేసి. చాలా టేస్టీగా ఉంటాయి. మా అమ్మ అయితే చాలా బాగా చేస్తుంది. కొంచెం వెన్నపూస అన్నీ వేసేసి మంచిగా చేస్తుంది, బాగా క్రిస్పీగా వస్తాయి. ఇంకా ఇక్కడ క్లైమేట్ అయితే చాలా వేడిగా ఉంది, హ్యూమిడిటీగా అనిపిస్తుంది. సమ్మర్లో ఎలా ఉంటుందో అలాగే ఉంది. ఎందుకో ఊర్లో అసలు వర్షాలు కూడా లేవు, వర్షాలు లేకుండా ఓన్లీ ఎండే ఉంది. బయట కూర్చున్నంతసేపు బాగుంది. ఇంక ఇంట్లోకి రాగానే మళ్ళీ వేడిగా చెమటగా ఒక్కబోస్తూ ఉంది. ఒక పక్క ఫ్యాన్ ఆడుతున్నా కానీ ఒక్కబోస్తూనే ఉంది. ఇంకా మా అమ్మ వాళ్ళు అయితే బర్రెల దగ్గరికి వెళ్ళి పాలు పిండుకొని వచ్చేసారు. ఇంక వచ్చిన తర్వాత మళ్ళీ పునుగులు చేసుకున్నాము. ఇడ్లీ పిండి మార్నింగ్ ఇడ్లీలు చేసుకున్న తర్వాత మిగిలితే దాంట్లో కొంచెం వరిపిండి కలిపేసి పెట్టింది. ఇంక ఇప్పుడు వచ్చిన తర్వాత బోండాలు అయితే చేసింది. మేము బోండాలు అంటాము, పునుగులు అనము. ఇంకా దానికి ఆనియన్ చట్నీ కాంబినేషన్, నేను నెయ్యి వేసుకున్నాను. ఆ నెయ్యి ఆనియన్ చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇక్కడ అద్విన్ కూడా తినేసి సూపర్ ఉంది అని చెప్తున్నాడు. ఇదేనండి ఇవాళ మన వీడియో అయితే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్స్లో షేర్ చేసేసేయండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కూడా చేసేసేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్